హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి కొండకల్లు లొకేషన్లో మనకి టువర్డ్స్ శంకరపల్లి నుంచి కొండకల్లు వెళ్ళేటువంటి 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీలో మనకి హీరానందిని అనే ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మీకు కనపడే ప్రాజెక్ట్ అంతా కూడా హీరానందిని 60 ఫీట్ రోడ్ యాక్సెస్ మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో ఈ అప్రోచ్ రోడ్డుకి ఆనుకొని మనకి పేరం అక్షిత ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఉందండి. సో ఇందుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో ఆ ప్లాట్స్ చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చామండి. మీరు చూస్తున్న వెంచర్ అంతా కూడా ఇటు లెఫ్ట్ సైడ్ 60 ఫీట్ రోడ్ ఉన్న ప్రాజెక్ట్ వరకు కూడా మొత్తం హీరానందిని ప్రాజెక్ట్ అండి. సో ఈ హీరానందిని ప్రాజెక్టుకి ఆనుకొని మనకి పేరం అక్షిత 2 అనే ప్రాజెక్ట్ అయితే మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. 2018-19లో ఈ ప్లాట్స్ అయితే సేల్ అయినాయండి. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ మనకి పేరం అక్షిత ఫేజ్ 1 కూడా మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్డు కనెక్టివిటీతో ఫేజ్ 1 ఉంటుంది. ఇది వచ్చేసి ఫేజ్ 2 అండి. సో ఈ ప్రాజెక్టు మెయిన్ మనకి ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ కమ్ ఆర్ రెసిడెన్షియల్గా ఉండటానికి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే సూటబుల్ అవుతుందండి. సో ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పార్క్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. సో దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఆనుకొని మనకి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ వాళ్ళ విల్లాస్ కూడా రెడీ అవుతున్నాయండి. ఆల్రెడీ రెసిడెన్షియల్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్తో పాటు మనకు అవంతిక ప్రాజెక్ట్ ఉందండి. ఈ ప్రాజెక్టుకి ఆనుకొని సో అవంతికలో కూడా ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ వచ్చేసినాయండి. ఇప్పుడు అందులో క్లబ్ హౌస్ అవి ఇవి కూడా కొంచెం రీమోడిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టులు అండ్ హీరానందని, ఈ 3 ప్రాజెక్టులకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు కనెక్టివిటీ పరంగా. సో మీకు ఎదురుగా కనపడే గేట్ వచ్చేసి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్లోకి యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి గేట్ అండి ఇది, ఈ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు మధ్యలో. సో మీరు రైట్ సైడ్ చూడొచ్చు వీడియోలో, మొత్తం కూడా విల్లాస్ వచ్చేసినాయండి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని. సో ఇది వచ్చేసి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్. సో ఇక్కడ కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దీని పక్కనే ఉన్న అవంతికలో కూడా మన దగ్గర 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాటు, దాంతోపాటు మనకి 400 స్క్వేర్ యార్డ్స్తో పాటు మనకి 112 స్క్వేర్ యార్డ్స్ 112 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, మనకి 120 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా మనకు అవంతికలో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో కొంచెం బెటర్ ప్రైస్లోనే ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇటు పక్క చూసుకుంటే హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్లో అయితే మన దగ్గర 238 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇందులో మొత్తం వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది. సో ప్రతి ప్లాట్కి కూడా ఒక పైప్ కనెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఇచ్చారండి వీళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి రేడియల్ రింగ్ రోడ్ 7 అయితే చాలా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రేడియల్ రింగ్ రోడ్ 7 ఉందండి. సో దాంతోపాటు మనకి శంకరపల్లి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మోకిళ్ళ కూడా సేమ్ మనకు ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రేడియల్ రింగ్ రోడ్ 7 దగ్గర వస్తుందండి. సో ఈ ప్రాజెక్టుకి ఇవన్నీ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. దాంతోపాటు మనకు ఇందుట్లో ప్రైసింగ్ అనేది నేను మీకు వీడియోలో చెప్పలేనండి. మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు అయితే ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. సో అందుకని నేను ప్రైస్ అయితే మీకు ఏ ప్లాటు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్ని బట్టి నేను మీకు ప్రైస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంతోపాటు మనకి వెంచర్కి ఆనుకొని మనకి రైల్వే ట్రాక్ అవతల కూడా మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, మనకి సుబిషి అండ్ రిలయన్స్, ఐరిస్, సో నంబర్ ఆఫ్ బిల్డర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఎదురుగా కనపడే అపార్ట్మెంట్ వచ్చేసి మోకిళ్ళ అండి. సో ఇక్కడ మనకి అండర్ పాస్ కూడా రాబోతుంది హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ దగ్గర. అది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్. ఆ 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని మనకి మోకిళ్ళ టు మనకి ఇటు కొండకల్లు బానూరు వరకు కూడా మనకి అండర్ పాస్ అనేది రాబోతుందండి. సో ఇన్ ఫ్యూచర్లో అది ప్రజెంట్ అయితే యాక్సెసిబిలిటీ మనకి కంప్లీట్ త్రూ ఆన్ హీరానందిని నుంచి రావాల్సి వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇన్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాంతం అయితే చాలా అనువుగా ఉంటుంది. దాంతోపాటు ప్రైసెస్ విషయానికి వస్తే ఈ వెస్ట్ సైడ్ కొండకల్లు కానీ, మోకిళ్ళ కానీ, శంకరపల్లి కానీ మనకి వెస్ట్ గ్రోత్ అయితే ఎక్కడా కూడా మార్కెట్ అయితే డౌన్ అవ్వలేదండి. ఈ విషయంలో మాత్రం ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో హైదరాబాద్లో మనకి కంప్లీట్ వెస్ట్ సౌత్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్స్ అండి. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు వెస్ట్ మార్కెట్ ఎలా ఉందో కమింగ్ ఫ్యూచర్లో సౌత్ మార్కెట్ కూడా అలా అవ్వబోతుంది.
సో అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కంపల్సరీగా ఆలోచించి అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి. సో ఇది రైట్ టైం మనకు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయండి. ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా మార్కెట్ గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దాంతోపాటు ఈ ప్రాజెక్టు ఇది వచ్చేసి పేరం అక్షిత ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో ఇందులో అయితే మనకు 238 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. నేను మీకు ప్రైస్ అయితే వీడియోలో మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.